నమో వ్రాతపతే నమో గణపతియే నమః ప్రమదపతే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. జయ బోలో గణేష్ మహారాజ్ కి జయ. క్రోధినా సంవత్సర గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 8 సెప్టెంబర్ నుండి 16 సెప్టెంబర్ వరకు రోజుకు ఒక ప్రదేశంలో సహస్రావర్తన గణపతి అథర్వణ శీర్ష అభిషేకాలను భగవంతుని దయ వల్ల నిర్వహించుకోవడం జరుగుతుంది. అవి 8వ తారీఖు ఆదివారం మల్లాపూర్ శ్రీ దుర్గా మల్లికార్జున స్వామి దేవాలయంలో తిరుమల మిలీనియం దగ్గర శ్రీ ప్రవీణ్ కుల్కర్ణి గారి ఆహ్వానం మేరకు అక్కడికి కొత్తపేట నుంచి వారు ఒక ఆర్టీసీ బస్ సౌకర్యం కల్పించారు. 8ంటికి బస్సు బయలుదేరుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత 9:30 కల్లా మన కార్యక్రమం గణపతి సహస్రాభిషేకాన్ని నిర్వహించుకొని తదనంతరం ఆడవాళ్ళు లలితా సహస్రనామ పారాయణం చేస్తారు. వారు మనకు భోజన వసతి కల్పిస్తారు. తదనంతరం అదే బస్సులో మన రిటర్న్ అయ్యి కొత్తపేటకు వస్తాం. రాదలుచుకున్న వాళ్ళు ఇప్పటికే చాలామంది చెప్పారు, కొన్ని లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. నాకు ఫోన్ చేసి చెప్తే వాళ్లకు ఉచిత బస్ సౌకర్యం కల్పించడం జరుగుతుంది. 9వ తారీఖు 9వ నెల సోమవారం మా అపార్ట్మెంట్ జానకి రెసిడెన్సీ లోపల 9:30 ఉదయం ప్రారంభమవుతుంది. తదనంతరం అభిషేకానంతరం ఉపాహారం ఉంటుంది. 10వ తారీఖు ఖైరతాబాద్ వినాయకుని వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద మట్టి వినాయకుని సన్నిధిలో మనకు సహస్రాభిషేకం చేసుకునేటువంటి అవకాశం కల్పించారు. వారు ఉదయం 5 గంటల నుండి 7 గంటల లోపలే చేసుకోమని మనకు పర్మిషన్ ఇచ్చారు. దాంట్లో పాల్గొనదలిచిన వాళ్ళు నాకు ముందుగానే వారి పేర్లు వాళ్ళ డీటెయిల్స్ తెలియజేయాల్సి ఉంటుంది. 11 బుధవారం నల్లకొండ శంకర్ మఠ్ లోపల దూర్వాష్టమి సందర్భంగా వారు 1,00,000 దూర్వాలతో శంకర్ మఠ్లో పూజ నిర్వహిస్తారు. అదే కంటిన్యూషన్ లోపల మనము గణపతి సహస్రాభిషేకాన్ని నిర్వహిస్తే వారు మనకు భోజన వసతి కలిగిస్తారు. 13వ తారీఖు నాడు 12వ తారీఖు నాడు గురువారం ఈస్ట్ యాదవ్ నగర్లో మనము ఇప్పుడు మన గ్రూపు వాళ్ళు ఇప్పటి వరకు చేస్తున్నటువంటి సంఖ్య ఆనాడు 12వ తారీఖు గురువారం 50వ గణపతి అథర్వణ శీర్షం అవుతుంది. దాన్ని వారు మనకు అక్కడ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. గణపతి అభిషేకం అయిన తర్వాత వాళ్ళు భోజన వసతి కలిగిస్తారు. 13వ తారీఖు శుక్రవారం శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయం నాగేశ్వర కాలనీ కొత్తపేటలో అక్కడ కూడా ఉపాహారాన్ని వాళ్ళు అరేంజ్ చేస్తారు మనకు. 14వ తారీఖు సెకండ్ సాటర్డే ఈసీఎల్ దగ్గర ఉన్నటువంటి శ్రీచక్రపీఠం రాంపల్లిలో యలమంచి శ్రీధర శర్మ గారి యొక్క ఆహ్వానం మేరకు మనము ఒక ఆర్టీసీ బస్సును హైర్ చేసుకొని పోతాం. మార్నింగ్ 8 o'clock కొత్తపేట రిలయన్స్ ముందర బయలుదేరుతుంది. దానికి బస్ ఛార్జెస్ ఎవరిది వాళ్ళు మనం షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత భోజనానంతరం మళ్ళీ అదే బస్సులో కొత్తపేటకు రిటర్న్ అవుతాం. దానికి కూడా వచ్చేవారు ముందుగానే నాకు తెలియజేయాల్సి ఉంటుంది. 16వ తారీఖు నాడు 15వ తారీఖు గౌతమి గజానన మిత్ర మండలి కొత్తపేట మంథిని వాస్తవ్యులందరూ కలిసి శ్రీ మహావతి సూర్యప్రకాష్ గారింట్లో గౌతమి గజానన మిత్ర మండలిలో ఆనాడు సహస్రాభిషేకం జరుగుతుంది.
ఆనాడు కూడా ఉపాహారం ఉంటుంది. 16వ తారీఖు సోమవారం చివరి రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గణపతి వద్ద మనకు అవకాశం కల్పించారు. 10 మనం అక్కడికి చేరుకుంటే మనకు వాళ్ళే లంచ్ అరేంజ్మెంట్ చేస్తామన్నారు. ఆ 2 గంటల సమయం లోపల మన కార్యక్రమాన్ని ముగించుకొని మనం ఆ స్వామివారి యొక్క ప్రసాదం తీసుకొని మన కార్యక్రమాన్ని ఆనాటికి సమాప్తం చేస్తాం. దీంట్లో 8వ తారీఖు 14వ తారీఖు ఫస్ట్ సండే అండ్ సెకండ్ సాటర్డే ఈ రెండిట్లలో మనం బస్సుతో పోతాం కనుక వచ్చేవాళ్ళు ముందుగా తెలియజేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఖైరతాబాద్ వినాయకుడు, శంకర్మఠ్ వినాయకుడు అండ్ సికింద్రాబాద్ వీటిలో కూడా వచ్చేవాళ్ళు ముందుగా తెలియజేయవలసి ఉంటుంది. ఎందుకంటే వారికి మనం సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకి మన సంఖ్యను వాళ్ళకి తెలియజేయాల్సి ఉంటుంది. ఇంకా మా అపార్ట్మెంట్లో కానీ యాదవ్ నగర్ పార్క్ కానీ దాసాంజనేయ స్వామికి దానికి ఏం ప్రీ ఇంటిమేషన్ ఏమి అవసరం లేదు. వాకిన్ ఎవరైనా రావచ్చు. దయచేసి ఈ 9 రోజులు సహకరించండి. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తాం. ఏ డౌట్స్ ఉన్నా నా పేరు వినోద్ కుమార్ మహావాది 9000013755కు సంప్రదించవచ్చును. నమస్తే.